యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో అనేక యోగాలు ఉన్నాయి. జ్ఞానయోగము, ధ్యానయోగము, కర్మయోగము, జపయోగం, ఇలాంటి ఎన్నో యోగాలు ఉన్నాయి. ఈరోజు వీడియో లోపల అన్నిటిని ఒకే దగ్గర మేళవింపజేసి సామాన్యులకు సహితం ఈ 4 యోగ మార్గాలు అనుకోకుండానే ఆచరింపజేసే ఒక సూత్రాన్ని తెలిపే వీడియో ఈరోజుది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వింటే మీకు ఎక్కువ అపారమైనటువంటి ఆధ్యాత్మిక లాభం కావడానికి అవకాశం ఉంది. దీనికి షార్ట్గా ఏం చేసినామంటే దీని పేరు, టైటిల్ పేరు మనసును గమనించు, చెత్తను తొలగించు, దేవుని స్మరించు, సుఖంగా జీవించు. దీని టైటిల్ అన్నట్టు ఈరోజు వీడియోది. ఇంకోసారి మనసును గమనించు, చెత్తను తొలగించు, దేవుని స్మరించు, సుఖంగా జీవించు. అన్నీ ఇందు లోపల వచ్చేసినాయి. ఇప్పుడు జ్ఞానయోగం పరోక్షంగా, ధ్యానయోగము, కర్మయోగము, జపయోగం పరోక్షంగా అన్నీ వచ్చినాయి ఇందు లోపల. ఇప్పుడు మొత్తం మీద వస్తుంటాయి. ముందు చూడండి. ముందు మనసును గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రపంచం లోపల ఎన్ని బోధలు ఉన్నాయో ఆ బోధల యొక్క సమగ్ర సారాంశము అంతా మనసుకు సంబంధించినయే ఉన్నాయన్నట్టు. ఎందుకంటే వేమన్న ఒక మాట అన్నాడు, భ్రాంతులుడిగిన బ్రహ్మంబు బట్టబయలంటే భ్రాంతి మనసు కేంద్రంగానే ఉంటుందన్నట్టు. కాబట్టి చెప్పే బోధలన్నీ కూడా ప్రపంచం లోపల మనసును ఊటంకిస్తూనే చెప్పబడ్డాయి అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలి, మనసు అంటే ఏమిటి, ఎక్కడుంటుంది, ఎట్లుంటుంది. చాలా విచిత్రం అన్నట్టు. కన్ను ఎక్కడుందంటే చెప్తాం, చెవి ఎక్కడుందంటే చెప్తాము, నోరు ఎక్కడుందంటే చెప్తాము. రకరకాల ఇవన్నీ మనం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఎక్కడున్నాయో చెప్పగలుగుతాం, చూపించగలుగుతాం. అయితే మనసు అనేటువంటిది చాలా, అదే మనిషి అంటే మనసుతోనే మనిషి. మిగతా ఇంద్రియాలు అన్నిటికీ ఉంటాయి. అయితే ఈ మనసు అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఏమిటిది మనసు అంటే, ఎక్కడుంటుంది అంటే, ఏమిటి మనసు, ఎక్కడుంటుంది, ఎట్లుంటుంది అన్నీ ఒకటే విషయం లోపల తెలిసి వస్తుంది అన్నట్టు. ఏంటిది మనసు అనే మాటకు వస్తే, గాఢ నిద్రకు, పడుకున్నప్పుడు గాఢ నిద్రకు మెలకువ తదుపరి, గాఢ నిద్రకు మెలకువ తదుపరి ఉండే వ్యత్యాస కేంద్రమే మనసు. ఏం మనసు? గాఢ నిద్ర లోపల ఏమీ ఉండదు. మెలకైన తర్వాత ఆ గాఢ నిద్రకు జాగ్రత్త అవస్థకు ఏదైతే వ్యత్యాసం ఉన్నదో ఆ వ్యత్యాస కేంద్రకమే మనసు. సంక్షిప్తంగా ఇది అందరికి అర్థమయ్యే విధంగా ఈ మాట చెప్పబడ్డది అన్నట్టు. ఇంకొకటి, మన ప్రతి ఆలోచనల కేంద్రకం మనసు. ఆలోచన ఎక్కడొస్తుంది, ఎక్కడైతే ఆలోచన వస్తుందో దాని పేరే మనసు. సంకల్ప వికల్పం, ఆలోచన కంటే ముఖ్యంగా సంకల్ప వికల్పాలు ఏవైతే ఎక్కడైతే వస్తాయో మనకు ఏదైనా ఒకటి మనసు లోపల రావడము, మళ్ళీ పోవడము, రావడము, మళ్ళీ పోవడము, ఇటువంటి సంకల్ప వికల్పాలు వచ్చే కేంద్రకం పేరే మనసు. అన్ని రకాల అనుభవాలను స్వీకరించి స్పందించున్నది మనసు. జీవితం లోపల ఎన్నో రకాల అనుభవాలు మనకు వస్తావని, దుఃఖానుభవం, సుఖానుభవం, ఆనందానుభవము, ఎన్నో రకాల అనుభవాలు మనసుకు వస్తూ ఉన్నాయి అన్నట్టు. అన్ని రకాల అనుభవాలను స్వీకరించి
స్పందించున్నది మనసు, స్పందిస్తున్నాడు మనసు. ఇది మనసు. మనసే మనిషి, మనసే మనిషి, మనిషే మనసు. ఇంకొక మోడల్ చెప్పాలంటే ఈ రకంగా మనసును షార్ట్గా, మనసుకు నిర్వచనం షార్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనసుకు స్వీయ అస్తిత్వం లేదు. ఎందుకంటే ఒక శిశువు జన్మించిండనుకో, వాని అన్ని ఇంద్రియాలకు అస్తిత్వం ఉంది. కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి, ఏమన్నా నోరు స్థితి వాడు నోట్లో పెట్టుకుంటూ ఉంటున్నాడు. మొత్తం మీద ఇటువంటి అన్ని పంచజ్ఞానేంద్రియాలకు శైశవ దశ నుండే అస్తిత్వం ఉన్నది వాటికి. అంటే వాటి పని అవి చేస్తూ ఉంటాయి అన్నట్టు. కానీ మనసుకు స్వీయ అస్తిత్వం లేదు. అంటే ఆ శైశవ దశ లోపల మనసు అనేటువంటిది వికసించి ఉండదు. అంటే అన్నిటి వికాసం ఉంటుంది కానీ మనసు యొక్క వికాసం అప్పుడు ఉండదు అన్నట్టు. ఆ తర్వాత పెరుగుతూ పోయిన కొద్దీ ఏంటిది, ఒక వీడియో కెమెరా ఎట్లయితే ఉంటుందో ఆ వీడియో కెమెరా ముందు ఉన్నటువంటి దృశ్యాలంతా ఎట్లా కలెక్ట్ చేసి పెడుతుందో అది వీడియో కెమెరా, అట్లా మనిషి పెరుగుతున్న కొద్దీ ఆ మనసు ముందు ఏవేవి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా మనసు అనేటువంటిది తయారవుతూ ఉంటుంది అన్నట్టు. పెరుగుతున్న కొద్దీ నీవు ఎట్లా ఉంచితే అట్లాగే ఉంటుంది అన్నట్టు. నీవు ఏ వృత్తి లోపల ఉంటే ఆ వృత్తే, ఏ పరిస్థితి లోపల ఉంటే ఆ పరిస్థితులే నీవు ఎట్లా ఉంచితే అట్లా నీ ఇష్టం వచ్చినట్టు ఉంచవచ్చు ఈ యొక్క మనసును. అంటే నీవు ఎట్లా ఏ పరిస్థితి లోపల నీవు ఉంటే నీ మనసు అట్లాగే తయారైపోతుంది అన్నట్టు. నీవు ఏది బలంగా మనసుకు అభ్యాసం చేస్తే ఆ రకంగానే బలపడి ఆ మనసు నీ లోపల పనిచేస్తూ ఉన్నది అన్నట్టు. మొత్తం మీద ఏది బలంగా మనసుకు అభ్యాసం చేయిస్తే ఆ రకంగానే బలపడి నిన్ను అంటే ఆ రకంగా నిన్ను వెన్నంటి ఉంటుంది అన్నట్టు మనసు. సినిమా ఎలాగైతే తెర ద్వారా ప్రదర్శితమవుతుందో అలాగే ప్రతి విషయం మనసు కేంద్రంగా అభివ్యక్తమవుతూ ఉంటుంది అన్నట్టు. మన భావనలన్నీ మొత్తం మీద అన్ని మనసు మీదనే వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నీవు మనసుకు మంచి సంస్కారం అందిస్తే అది నీకు బంధువుగా ఉంటుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అంటే మనసే మంచి సంస్కారం దానికి అందితే నిన్ను అది మోక్షం వరకు తీసుకుపోయేటందుకు కొరకు ఒక నిచ్చెనలాగా, బంధువులాగా పనిచేస్తుంది అన్నట్టు. లేదు వ్యసనాలకు బానిస అయిపోయి పతనం వైపు నీ ప్రయాణం ఉంటే ఆ మనసే నీకు శత్రువుగా పనిచేసి ఇంకా తొక్కేస్తూ ఉంటుంది అన్నట్టు. అదే నీకు శత్రువుగా మారి పీడిస్తుంది అన్నట్టు. ఇలా సంస్కారాలే నీ సుఖదుఖాలకు కారణాలు అవుతాయి అన్నట్టు. ఎలాంటి సంస్కారం నీకుంటే ఆ సంస్కారం ప్రకారంగానే సుఖమా దుఃఖమా నీకు లభించడానికి అవకాశం ఉన్నదన్నట్టు. మొత్తం ఇది మనసు యొక్క సంక్షిప్త వివరణ. ఇది మనసు అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. ఒక్కటి మర్చిపోకూడదు, ఇవన్నీ జ్ఞాపకం ఉండకపోవచ్చు మీకు. మనసు అంటే గాఢ నిద్రకు జాగ్రత్తావస్థకు ఉండే వ్యత్యాసమే మనసు. ఇక ఆ జాగ్రత్తావస్థ లోపల ఎవడు ఎట్లుంటే వాని మనసు అట్లా ఉండిపోతుంది అన్నట్టు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటిదంటే మేము 4 విషయాలు చెప్పేసినాం ఇక్కడ. ఈ యొక్క అంశం పేరు ఏంటిదంటే మనసును గమనించు అన్నాం, చెత్తను తొలగించు అన్నాం, దేవుని స్మరించు సుఖంగా. ఇప్పుడు మనసును గమనించడం అనేటువంటిది మనము చూడండి. ఇప్పుడు ప్రతి మనిషి తన పనుల లోపల నిమగ్నమై కూడా గమనించవచ్చు, ఈ మనసును గమనించవచ్చు.
ఎట్లా గమనించవచ్చు అంటే ధ్యానంలో కూకొని గమనించవచ్చు. ధ్యానం లేకుండా నీ నిత్య నైమిత్తిక వ్యవహారాల లోపల ఉంటూ కూడా మనసును గమనించవచ్చు మనం. ఎట్లా అంటే దాని వైపు నువ్వు బుద్ధితో దృష్టిని సారించి చూస్తే ఎన్ని అనవసర ఆలోచనలు వస్తాయో గమనిస్తూ పో. వచ్చే ఆలోచన లోపల దాదాపు అత్యధిక శాతం ఆలోచనలు అనవసరమైనటువంటి వస్తూ ఉంటాయి మనసు లోపల. అది మనకు అర్థం కూడా అవుతూ ఉంటుంది. అయితే గమనించడం కూడా నేర్చుకోవాలన్నట్టు. ఒక్కొక్కసారి ఏవో ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకు రావాలటువంటి ఆలోచనలు, అటువంటి సంకల్పాలు వికల్పాలు ఎందుకు రావాలి మన లోపల అని మనమే తలపోస్తూ ఉంటాం అన్నట్టు. ఏదో అంతా మనసు చెత్త విషయాలు వచ్చేసి కాకవికలమైపోతున్నది అని ధ్యానం చేయనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు పడుకునే ముందు నిద్ర రాకపోతే ఏ చెత్త ఆలోచనలు వస్తున్నాయి అందుకొరకు నిద్ర రాకొచ్చింటే గమనిస్తున్నట్టే లెక్క మనసును. ఆ రకంగా గమనిస్తూ పో. అందులో అట్లా గమనిస్తూ పోయిన తర్వాత ఏ సంకల్ప వికల్పాలు నీకు మనసు లోపల వస్తాయో అట్లా గమనించిన తర్వాత నీకే అర్థమవుతుంది ఏవి అనవసరమో, ఏవి అవసరమో, ఏవి అనవసరమో అనేటువంటిది నీవు స్వయంగా విశ్లేషించుకోవాలన్నట్టు. ఆ తర్వాత ఏ ఆలోచనలు దాన్ని చెత్తను తొలగించు అన్నట్టేమి కదా, ఇది గమనిక అయిపోయి చెత్తను తొలగించు అన్నాం. ఇట్లా గమనిస్తూ నీ స్థాయికి ఏ అవసరం అవి గమనిస్తూ పోయిన తర్వాత విశ్లేషించుకోవాలి. ఆ తర్వాత ఏ ఆలోచనలు వస్తుంటాయి కొన్ని, అటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే ఈ ఆలోచనలు అయితే ఎప్పుడు నీకు అవసరమే ఉండదు, వచ్చి మనసును చేరుతూ ఉంటాయి మనసు లోపల. ఆ ఆలోచనలు ఎప్పుడు నీకు అవసరమే ఉండదు అనేటువంటిది నీవు కనుక జాగ్రత్తగా గమనిస్తే అవి క్రమేణా బలహీన పడిపోతాయి. నీ గమనిక అరే ఈ చెత్త ఆలోచనలు ఎందుకు వచ్చింది, నా చెత్త ఆలోచన ఎందుకు వస్తున్నాయి మనసు లోపల అని నువ్వు గమనించినట్లయితే ఆ ఆలోచన అనేటువంటిది బలహీన పడిపోతుంది అన్నట్టు. తర్వాత క్రమేణా ఇట్లా గమనిస్తూ నువ్వు పోతే అవి నీకు రాకుండా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉన్నది. మరి చెత్తను తొలగించు అన్నాం. నీకుండేటువంటి సామర్థ్యం విధిగా వాటి అవసరమును బట్టి మనిషి ఆలోచనలు ఎట్లుండాలంటే, మనిషికి వచ్చే సంకల్ప వికల్పాలంటే ఏవి వస్తున్నాయో అవి మన సామర్థ్యానికి తగినయా, ఖచ్చితంగా వాటిని మనం సాధించుకోగలుగుతామా, వాటి అవసరమును బట్టి ఏ ఆలోచనలు త్రోసివేయాలో మనకు తెలుస్తుంది అన్నట్టు, ఏవి నిలిపివేయాలో కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. ఇది ఎవరి సామర్థ్యంకు వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. ఉదాహరణకి ఒక వ్యక్తి అవసరం ఉన్నది, అతడికి కారు అవసరం ఉన్నది, తెచ్చే సామర్థ్యం ఉన్నది, అత్యవసరం ఉన్నది, తెచ్చే సామర్థ్యం ఉన్నది. అటువంటి ఆలోచన ఆయన సామర్థ్యానికి తగింది ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఆలోచన అది. కానీ అటువంటి సామర్థ్యము లేదు, అవసరము లేదు, అయినా మన లోపల అటువంటి కోరికలు పుట్టుకొని వస్తాయన్నట్టు. అప్పుడు మనం వాటిని నిలిపివేయాలి, త్రోసివేయాలంటే వాటిని మనం పక్కకు నెట్టేసేయాలి. ఈ రకంగా మన సామర్థ్యం ఏమిటిదో మనకే తెలుస్తుంది. మనం ఏం చేయగలుగుతామో ఏం చేయలేమో అనేది మనకు తెలుస్తూ ఉంది. ఏ ఆలోచనల వల్ల ప్రయోజనం లేదో, ఈ ఆలోచనలు నిరర్థకమయ్యి మనసును బలహీనపరిచేటువంటివి ఉన్నాయో అవన్నీ మనకు తెలిసి వస్తాయి అన్నట్టు. వారికి ఉన్న సామర్థ్యం అవసరాన్ని బట్టి వారు ఆలోచనలు ప్రక్షాళన చేసుకోవాలి. గమనిస్తూ పోతే మనమే వాటిని ఫిల్టర్ చేసుకోవాలన్నట్టు. ఈ ఆలోచనలు ఉంచుకోవాలి. ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే మనసు లోపల అనవసరమైన ఆలోచనలు వస్తాయి. ఒకటి అనవసరమైనటువంటి ఆలోచనలు,
రెండవది అప్రస్తుతమైన ఆలోచనలు. అనవసరమైన ఆలోచనలు అంటే ఏంటిదంటే అవి మనకు అవసరమే లేదు ఆలోచించి. చూడండి, ఇంట్లో ఏ లైట్ వేసినా ఎట్లయితే మీటర్ తిరిగి బిల్లు వస్తుందో అట్లాగే మనసులో ఏ ఆలోచనలు వచ్చినా నీ ఆంతరిక శక్తిని అవి క్షీణింపజేస్తాయి అన్నట్టు అటువంటి ఆలోచనలు. కాబట్టి అటువంటి ఆలోచనలు రాకుండా మనం గమనిస్తూ ఉండాలి. మొదటిది, అనవసరమైన ఆలోచనలు వస్తాయి. ఏవి ఎవరికి అనవసరం అనేటువంటిది అది వాళ్ళే బాగా నిర్ణయించుకోవాలని, వాళ్ళ సామర్థ్యంలో బట్టి వాళ్ళకి అది అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళే దాన్ని నిర్ణయించుకోవాలి. వారికి ఉన్న సామర్థ్యం, వాళ్ళకుండే అవసరాన్ని బట్టి వారి ఆలోచనలు ప్రక్షాళన చేసుకోవాలి. ఏంటిది? అనవసరమైన ఆలోచనలు అసలే రానియొద్దు. గమనిస్తూ పోతే మెల్లమెల్లగా ఆటోమేటిక్గా అవి దూరం అయిపోతాయి అన్నట్టు. అప్రస్తుతమైన ఆలోచనలు ఏమిటి? అప్రస్తుతమైన ఆలోచనలు అంటే 10 సంవత్సరాల తర్వాత మనకు ఉద్యోగం వచ్చే యోగ్యత వస్తుంది. మనకు 10 సంవత్సరాల తర్వాత డిగ్రీ పొందేటువంటి యోగ్యత వస్తుంది. మనకు ఒక మంచి డిగ్రీ పొందేటువంటి యోగ్యత వస్తుంది అన్నట్టు. అది మాత్రమే 10 సంవత్సరాలతో తర్వాత వచ్చేటువంటిది ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. అక్కడి వరకు చేరుకునేందుకు వరకు చేయవలసింది ఏమిటా అనివార్యంగానే దాని గురించి ఆలోచించాలన్నట్టు. అప్రస్తుతమైన ఆలోచన, సరే నువ్వు చదవచ్చు, నీకు మార్కులు రావచ్చు, ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు, అవన్నీ ఇప్పటి నుంచి ఆలోచించుకుంటూ ఎవడికో ఉద్యోగం వచ్చినటువంటి వాడిని చూసుకుంటా చిన్న విద్యార్థిగా నువ్వు అవన్నీ ఆలోచించుకుంటే అప్రస్తుతం అయిపోతాయి నీకు. తర్వాత ఇల్లు కట్టేది ఉంది నీకు అనుకో, ఇల్లు కట్టేది ఉంటే ప్రస్తుతం నీకు ఆ సామర్థ్యం ఉందా? ఉంటే అది ఆలోచించు. ఆ సామర్థ్యం లేకపోతే ఏదో 10 సంవత్సరాల తర్వాత కానీ ఆ సామర్థ్యం నీకు వచ్చేటట్లుందనంటే అప్పటి వరకు దాని సాధన లోపల ఉండు తప్ప దాని అప్రస్తుతమైన ఆలోచన ఎవరిని చూసి అనుకరించడం అనేటువంటి పనులు మనం చేయకూడదు. 10 సంవత్సరాల తర్వాత అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయవలసి ఉంది అన్నట్టు. 10 సంవత్సరాల తర్వాత ముచ్చట అన్నట్టు. అది దానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకో ఇప్పటి నుంచి తప్ప దాని ఆలోచన చేసి అనవసరంగా వేదనకు గురి కాకు. అప్రస్తుతమైన ఆలోచనలు అట్లాగే వస్తుంటాయి అన్నట్టు. మొత్తం మీద అనవసరమైన ఆలోచనలు కూడా అట్లాగే వస్తుంటాయి. అనవసరమైన ఆలోచనలు ఎట్లుంటాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మన వాళ్ళు ఎవరైనా యాత్రకు పోయిననుకోండి, మన ఇంట్లోపల నుంచి మన పిల్లలు మన వాళ్ళంతా మొత్తం యాత్రకు పోయిననుకోండి, వాహనం తీసుకొని పోయినరు. పోతే చెత్త ఆలోచనలు మనసు లోపల వస్తుంటాయి. ఏమన్నా అయితే ఎట్లా, ఎప్పుడు వస్తారో, ఏంటిదో, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లుంటాయో, అరే ఏం ఆలోచన చేసుకోవడం, అనవసరమైన ఆలోచన. పోయినరు వాళ్ళ నూకలు ఉన్నంతసేపు ప్రపంచం లోపల ఉండనే ఉంటారు వాళ్ళు. ఎక్కడ ఏం కావాలనో అక్కడ ఎక్కడున్నా అయిపోతుంది. దాని గురించి ఊకే ఆలోచించి కూర్చునొద్దు. అటువంటి టైంలో ఏం చేయాలో ముందు చెప్తాం. మొత్తం మీద ఈ రకంగా అనవసరమైన ఆలోచనలు, వేరే వాళ్ళ సంసారాల గురించి మనం ఆలోచించడం చెత్త. ఇది చాలా రచ్చబండ రొచ్చు ముచ్చట్లు చాలా జరుగుతూ ఉంటాయి మహిళల లోపల కానీ పురుషుల లోపల కానీ. వేరే వాళ్ళ సంసారం గురించి వాళ్ళ నీకు సలహా అడగలేదు, వాళ్ళకి నీవు చెప్పే అవసరము లేదు. అనవసరంగా వాళ్ళ ఆలోచనల గురించి, వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు మంచిగా ఉన్నారు, ఇవన్నీ వాళ్ళ సంసారం ఏమవుతుంది, వాళ్ళ పిల్లలు ఏమైపోతున్నారు. అరే నీది నువ్వు చూసుకో నాయన. నీది నువ్వు చూసుకోకుండా వేరే వాళ్ళది ఆలోచించి ఆ ఆలోచించినటువంటి మాట మళ్ళీ వేరే వాళ్ళ ముంగడు చెప్పడము, ఇవన్నీ చెత్త ఆలోచనలు తప్ప మళ్ళీ ఏం లేదు. 70% ఇవే మనల్ని వెంటాడుతూ ఉన్నాయి ఆలోచనలు. దీన్ని వర్ణన చేస్తే ఒక పెద్ద పురాణం అయిపోతుంది. అటువంటి ఆలోచనలు ఏవి మనకు అనవసరమైనవి తెలుస్తూ ఉంటుంది, ఏవి అప్రస్తుతం అంటే అవసరం ఉన్నది మనకు కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అవి కూడా చాలా చోటు చేసుకుంటాయి మనిషికి. మనం ఆలోచించవలసింది ఏంటి తప్ప అంటే మొత్తం మీద అత్యవసరమైనటువంటి ప్రస్తుత ఆలోచనలే, వాటి మీద మనము కొంచెం బలాన్ని ప్రయోగించాలన్నట్టు మొత్తం మీద. అయితే ప్రతి ఒక్కరూ త్రోసిపుచ్చవలసిన ఆలోచనలు ఉన్నాయి. కొన్ని సంక్షిప్తంగా మీరు చెప్తా.
వాటిని త్రోసివేయవలసిందే ప్రతి మనిషి. పరస్త్రీ పరపురుష ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి అన్నట్టు మనిషికి. ఇవి పరస్త్రీ పరపురుష ఒక ఏజ్ లోపల ఇవి బాగా పీడిస్తూ ఉంటాయి మనిషికి మొత్తం మీద. కాబట్టి ఈ ఆలోచనలు త్రోసివేయాల్సిన ఆలోచనలు. తన్ను తాను పొగుడుకోవడం, ఎవ్వడు నీకు అడగడు నీది ఏముందని చెప్పేసి, కానీ ఏదో చెప్పుకుంటే నిన్ను నీవు పొగుడుకోవడం ఒక రోగం అన్నట్టు. ఇటువంటి వాటిని కూడా త్రోసిపుచ్చాలి. ఇతరులను నిందిస్తూ కాలం గడపడము, ఇది కూడా త్రోసిపుచ్చాలి. చాలా మట్టుకు మన యొక్క సమయాన్ని సర్వనాశనం చేసేటువంటి మొత్తం మీద ఇవి. ఇతరులను నిందిస్తూ కాలం గడపడము. తర్వాత పరుల యొక్క కీడును తలపెట్టే ఆలోచనలు, ఇది ఒక రోగం అన్నట్టు. పరుల కీడు తలపెట్టే ఆలోచనలు అంటే వాని గురించి తక్కువ అంచనా చేసి మాట్లాడడము, లేక వాని అభివృద్ధిని చూసి సహించుకోకపోవడము, ఊరికైనా దాని ఆలోచన చేస్తూ పడుకోవడము, ఇది వెరీ ఇమీడియట్ త్రోసివేయాల్సినట్టు ఆలోచన అన్నట్టు. సామర్థ్యం లేనిదే ఇతరులను అనుకరించడము, ఇది కూడా తీసిపడేయాలి ఆలోచన. అంటే మన సామర్థ్యం లేనే లేదు. ఎవరి సామర్థ్యం ఉన్నదో వాడు ఆ భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఏమో తెచ్చుకున్నాడు, ఏమో అనుభవిస్తూ ఉన్నాడు, ఏమో కారులు తెచ్చుకున్నాడు, ఏమిట్లనో వాడు ఉన్నాడు మొత్తం మీద. ఓ బిల్డింగ్ కట్టిండు, ఏమో చేసాడు. సామర్థ్యము అది మనకు లేదు, కానీ ఇతరులను అనుకరించడం, మనం కూడా ఏమైనా చేయాలని చెప్పేసి లేనిపోని భారం పైన వేసుకోవడము, ఆ రకంగా అనుకరించడం కొరకు మనం ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో, ఇటువంటి మొత్తం మీద చాలా తొందరగా వాటిని త్రోసివేయాలన్నట్టు. మొత్తం మీద అవసరము లేనటువంటి వాటికి ఎవరి దగ్గరనో ఉన్నాయని చెప్పేసి మనము రుణాలు, అప్పులు తయారు చేసి అప్పులు చేసుకొని తెచ్చి వాటిని అనుభవిస్తూ అప్పులు తెంపలేక బాధపడడము, అవసరం లేని వాటికై రుణాలు తెచ్చి బాధపడడం, అప్పు అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది. ఇటువంటి ఆలోచనలు మన లోపల వస్తే కూడా అవసరం లేని వాటికి మన దగ్గర డబ్బు లేదు, డబ్బులు రుణం తెచ్చి వాటిని అనుభవిస్తూ ఉండడము, ఇదంతా కూడా త్రోసివేయవలసిన ఆలోచనలే మనకు బాగా వస్తూ ఉంటాయి. ఒకటి పరస్త్రీ పరపురుష ఆలోచనలు, రెండు తన్ను తాను పొగుడుకోవడము త్రోసివేయాలి, ఇతరులను నిందిస్తూ కాలం గడపడం కూడా త్రోసివేయాలి, పరుల కీడు తలపెట్టే ఆలోచనలు త్రోసివేయాలి, సామర్థ్యం లేనిదే ఇతరులను చూసి అనుకరించడం, అలా మనం కూడా బ్రతకాలనేటువంటి చెత్త ఆలోచన కూడా త్రోసివేయాలి, అవసరం లేని వాటికై రుణాలు తెచ్చి బాధపడడం, ఇవన్నీ కూడా త్రోసివేయాల్సిన ఆలోచనలు అన్నట్టు. ఇంకా సోమరితనంతో పని చేయకపోవడము, ఏదో కాలయాపనకు అక్కడిక్కడ కూర్చోవడము, దీన్ని కూడా తీసేయాలి. తగిన కారణాలు లేకుండా కోపం తెచ్చుకోవడం, దీన్ని కూడా త్రోసివేయాలన్నట్టు. మొత్తం మీద ఇతరుల ఎడ ఈర్ష్య ద్వేషాలు కలిగి ఉండడం, దీన్ని కూడా త్రోసివేయాలి. ఇలా ఏ విధంగా నీకు లాభదాయకం కానీ ఈ ఆలోచనలనైనా సరే గమనించి అట్టి ఆలోచనలను త్రోసివేయాలి, ఆపుకోవాలి. ఏ విధంగానూ నీకు లాభదాయకం కానటువంటి, ఇంతవరకు చెప్పినటువంటి అన్నీ కూడా అటువంటివే. ఏ ఆలోచనలు నీ మనసులో వస్తే వాటన్నిటిని గమనించు, ఫస్ట్ వెంటనే డిలీట్ చేస్తూ ఉండాలి. మనకు అవసరం లేనట్టే స్మార్ట్ ఫోన్ లోపల మెసేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఇంకా రకరకాల ఇవన్నీ మనము ఫొటోస్ కానీ, ఇవన్నీ అవసరం లేనట్టయితే వాటి ఖాళీ చేసి డిలీట్ చేస్తాం. అవసరం లేనటువంటి పేర్లు, ఫీడింగ్ ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో అవన్నిటిని పనిగట్టుకొని ఏ రకంగా అయితే మనము వాటిని గమనించి వాటిని డిలీట్ చేసి పడేస్తామో, ఆ రకంగానే మన మనసును కూడా గమనిస్తూ వచ్చే చెత్త ఆలోచనలు ఇంతవరకు వివరించినటువంటి అన్నీ మనము దూరం చేసుకోవాలన్నాడు మొత్తం మీద. తర్వాత ఏమైపోతుంది ఇట్లా చేస్తే అనే మాటకు వస్తే, ఫస్ట్ జీవిత రహస్యం తెలుసుకోవాలి మనం. ఎట్లా ఉంది ఈ జీవితం అంటే, ఈ సృష్టిలో ఉన్నోడు లేనోడు, బలవంతుడు బలహీనుడు అందరూ బ్రతకడానికి అవకాశం ఉన్నది ఈ సృష్టి లోపల. తృప్తి అనేది నీ మనస్థితికి సంబంధించినటువంటి విషయం. అది మొట్టమొదల మనసును ఆ రకంగా తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి.
ఇంకా జీవితం ఎట్లుందంటే ఎంతకంతకు సరిపోతుంది, ఎంతున్నా సరిపోదు. ఎంతున్నా సరిపోని వాళ్ళని చూస్తున్నాము, ఎంతకంతకు సరిపెట్టుకున్న వాళ్ళని చూస్తున్నాము. 4 లక్షలు నెలసరి ఆదాయం ఉంటే సరిపోదు అనేటటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకు సరిపోదు అంటే వాళ్ళ ఆదాయం ఎంత ఉన్నదో వాళ్ళ కోరికల చిట్టా కూడా అంతే ఉన్నది అన్నట్టు మొత్తం మీద. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇంకా డబ్బు సరిపోకొచ్చింది అని అంటారు అన్నట్టు. ఒక వ్యక్తికి 10,000 ఆదాయం ఉన్నది, ఆ జీవితం, ఆ కుటుంబం, వాళ్ళకి పిల్లలున్నారు, వీళ్ళకి పిల్లలు అంతా ఉన్నారు, 10,000 ఉన్నది నెలసరి ఆదాయం. ఆ వ్యక్తి కూడా ప్రపంచం లోపల బ్రతుకుతూ ఉన్నాడు, కామోపభోగాలు ఆయన కూడా అనుభవిస్తూ ఉన్నాడు, ముందు అట్లా ఉన్నటువంటి వాడు కూడా అనుభవిస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే 10,000 ఆదాయం ఉన్నాడు, 1,000 వెనక్కి వేసుకుంటున్నాడు, అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాము. 4 లక్షల ఆదాయం ఉన్నాడు, నెలకు 40,000 ఇంకా పెంచి అప్పు చేస్తున్నాడు అన్నట్టు మొత్తం మీద. అంటే వాని ఆలోచన అట్లా ఉంది, వాని మనసు అట్లా పరిగెత్తిస్తూ ఉంది మొత్తం మీద. అవసరం లేని అన్నీ పెనవేసుకొని ఉండడం వల్ల వాడు బ్రతుకుతూ ఉన్నాడు, వీడు బ్రతుకుతూ ఉన్నాడు. ఈ బ్రతుకు నీకు 10,000 ఉన్నాయి, బ్రతకడానికి యోగ్యత లేదు అనేటువంటిది లేదన్నట్టు. అంతా మన ఆలోచనలు బట్టి బ్రతుకుంటుంది అన్నట్టు. ఇక అసంతృప్తి, తృప్తి చాలా గొప్ప విషయం అన్నట్టు. ప్రపంచం లోపల ఎవడు సౌభాగ్యవంతుడు, ఎవరు దౌర్భాగ్యవంతుడు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రపంచం లోపల ఉన్నంతలో ప్రారాబ్ధం కొద్దీ, ప్రయత్నం కొద్దీ ఉన్నంతలో సంతృప్తిగా ఉండేటువంటి వాడు ఉండగలుగుతాడా అంటే ఉండగలుగుతాడు. ఎంతున్నా ఇంకా అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళను చూస్తున్నాము. ఎంతకంతకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆహార నిద్ర మైథునాలు ఏవైతే ఉన్నాయి కదా, వాటికి ఒక నాణ్యత అంటూ ఉండదు. ఆహారం ఎలాంటిది కావాలని ఇక్కడ కండిషన్ లేదు. ఆకలికి ఆహారం కావాలి, నిద్రకు ఎలాంటి సెంట్రల్ ఏసీ భవనం కావాలి, ఎలాంటి పరుపులు కావాలనేటువంటిది ఏం లేదు. కరుకు నేలపై గురకలు వినరా, పరుపులున్నా పట్టదు నిద్ర అంట. అన్నము ఆకలి అయిందంటే ఏ అన్నమైనా, అది 400 రూపాయల కిలో బాస్మతి అన్నమైనా ఆకలి తీరుస్తుంది. ఉచితంగా ఇచ్చేటువంటి రేషన్ బియ్యమైనా ఆకలి తీర్చేస్తాడు మొత్తం మీద. నీకు ఆకలి కావాలి అంతే. తర్వాత నిద్ర, నీకు ఎలాంటి భవనమున్నా నీకు నిద్ర పట్టకపోవచ్చు, ఎలాంటి భవనం లేకున్నా కరుకు నేలపై కూడా పడుకొని నిద్ర పట్టవచ్చు మొత్తం మీద. నిద్ర రావాలి తప్ప ఏ పరిస్థితి ఉంటే మనకు నిద్ర పడతాయనేటువంటి అటువంటిది ఏమీ లేదన్నట్టు మొత్తం మీద. ఆహారం, నిద్ర, మైథునం అంటే సంతానోత్పత్తికి సంబంధించినటువంటిది. ధనవంతుడైనా, శ్రీమంతుడైనా, యువరాజైనా దానికి సృష్టి లోపల ఏమీ వ్యత్యాసం లేదు. అది ఏ పరిస్థితి లోపలైనా ఆ సుఖం దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. దానికి భవనాలే కావాలి, రాజభవనాలే కావాలి అనేటువంటిది ఏమీ లేదు. మనసు ఉంటుంది, దానికంత మనసుతో సంబంధం ఉంటుంది మొత్తం మీద. ఈ ఆహార, నిద్ర, మైథునాలు ఏవైతున్నాయి కదా, వీటికి ఇంతే కావాలి, అంతే కావాలి అనేటువంటిది ఏమీ లేదు. ఎంతున్నా ఇవి నెరవేరిపోతాయి. మనిషి జీవితం కూడా ఎంతకంతకు సరిపోతుంది, ఎంతున్నా సరిపోదు. ఎంతకంతకు సరిపెట్టుకుంటున్న వాళ్ళని, సంతోషంగా ఉండేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాము. ఎంతున్నా ఏడుస్తూ ఉండేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది జీవితం యొక్క పరిస్థితులు ఏవైతున్నాయి కదా, ఇట్లా ఉన్నాయి. కాబట్టి మనం ఎంతకంతకు సంతృప్తి పడేటువంటి పరిస్థితి లోపల ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నంత వరకు వీల్లేదు, ఉంటే ఏమీ తగ్గేది లేదన్నట్టు మొత్తం మీద. భగవంతుడు సృష్టి లోపల ఉండడానికి పశుపక్షాదులకు సైతం ఎటువంటి అవకాశం ఇచ్చాడో, మానవ లోపల పేదలకు, శ్రీమంతులకు అందరికీ కూడా బ్రతికే అవకాశం ఇచ్చిండు అన్నట్టు. పేదల జీవితాల లోపల శ్రమైక జీవనం గడిపేటువంటి శ్రామికుల లోపల భార్యాభర్తలు ఇద్దరు పోయి శ్రమ చేయడానికి పొలాల లోపల అక్కడిక్కడ పనులకు పోయి సంతోషంగా ఉండి మళ్ళీ సంతోషంగా తిరిగి వచ్చి సంతోషంగా పడుకునేటువంటి జీవితాలను కూడా చూస్తున్నాం మనం మొత్తం మీద. చిరునవ్వు చిందిస్తూ హాయిగా వాళ్లకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినటువంటి సందర్భాలను కూడా చూస్తూ ఉన్నాము. ఎన్నో రకాల 7 తరాలు తిన్నా కానీ తరగనటువంటి శ్రీమంతులను కూడా చూస్తూ ఉన్నాం మొత్తం మీద. వాళ్ళ లోపల అంత సంతోషము లేకుండా కూడా ఉండవచ్చు, వీళ్ళ లోపల సంతోషం ఉండవచ్చు. ఈ సంతోషపడము, సంతోషం లేకపోవడం అనేది
పరిస్థితులకు సంబంధించిన విషయం కాదు, ఇది మనస్థితికి సంబంధించినటువంటి విషయం అన్నట్టు. కాబట్టి ఈ రకంగా మనము చెత్తను తొలగించుకోవాలి. మన జ్ఞానం నుంచి మనం చెత్తను తొలగించుకోవాలి. ఇప్పుడు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి తప్ప అంటే మనకు సహకారం కావాలి. దేని సహకారము? ఈ మనసును గమనిస్తూ చెత్తను తొలగించుకునేటందు కొరకు అది వస్తూనే ఉంటుంది, మనకు వస్తూనే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా చెత్త ఆలోచనలు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనసు యొక్క స్వభావం అలా ఉంది. అది మొత్తం మీద మనసు ఏదైతే ఉందో కదా, వస్తూనే ఉంటాయి, సంకల్ప వికల్పాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే క్షణం కూడా మనసు నిలకడతో ఉండడానికి వీల్లేదు. ఆ మనసు యొక్క స్వభావం అట్లా ఉంది. అయితే వచ్చే ఆలోచనలకు విరుగుడుగా ఆ ఆలోచనలు మన లోపల రానివ్వకుండా మనం ఏం చేయాలనే మాటకు వచ్చేస్తే, మనస్సును గమనించు, చెత్తను తొలగించు. ఇంతవరకు సంక్షిప్తంగా చెప్పినామన్నట్టు. ఎంత ప్రయత్నించినా ఈ చెత్త ఆలోచనలు రావడం, నిరాశ, నిస్పృహలు చోటు చేసుకోవడము, ఏదో ఇదంతా ఏదవుతుంది కదా, వీటిని ఆపేది ఎట్లా అనే మాటకు వస్తే చాలా ముఖ్యమైనటువంటిది. మనసు ఖాళీగా ఉంటే ఏదైనా వచ్చి చేరుతుంది అన్నట్టు. మనసుకు ఒక గొప్ప లక్షణం ఉన్నది. మనసు లోపల ఒకటి ఉంటే ఇంకొకటి రాదు. అయితే ఏమీ ఉంచకపోతే మనసు ఖాళీగా ఉంచినామనుకో, ఎవరు ఉంచరు ఖాళీగా, చెత్తా చెదారం ఆలోచనలు నిండైపోతుంటాయి అన్నట్టు. వాటిని నిరోధించాలంటే వాటి స్థానం లోపల మనం ఒక పని చేయాలన్నట్టు. ఏంటిది ఆ పని అంటే, ఏదైనా ఒక గురు మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. మానసిక జపం అత్యంత శక్తివంతమైంది అన్నట్టు. ఎన్ని ఆలోచనలు మనసు లోపలనే వచ్చి స్పందింపజేసి కాక వికలం చేస్తూ ఉన్నాయి మనసు లోపల వచ్చి. అయితే అవి రాకపూర్వమే అవి వస్తున్నప్పుడు వాటి స్థానం లోపల ఏదైనా ఒక మంత్రాన్ని నీవు మానసికంగా జపిస్తూ పోతే, ఒకవేళ దీనికి నీవు అలవాటు పడిపోయినావంటే ఆ మనసు తనకు తాను ఫిల్టర్ అయిపోతుంది అన్నట్టు. అంటే అవసరం ఉన్నాయి తప్ప అవసరం లేని అంతా ఈ మంత్ర జపము ధాటికి తట్టుకోలేక రాకుండా బయటనే ఆగి ఉంటాయి అన్నట్టు. ఇక నీకు అత్యవసరమైనటువంటి ఆలోచనలు, జీవిత అవసరమైనటువంటి ఆలోచనలు మంత్ర జపంతో ఏమైపోతుంటే అవి మెరుగు లోపలికి వచ్చేస్తాయి. ఈ ఆలోచన చేసినవేమో సాధించాలనుకుంటున్నావో దానికి శక్తి సమకూరుతుంది అన్నట్టు. మొత్తం మీద ఏకకాలం లోపల రెండు జరుగుతాయి. నీకు అత్యవసరమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, జీవితావసర సంబంధమైన ఆలోచనలు, అవి మెరుగు లోపలికి వచ్చేస్తాయి. అంటే ఆలోచనల యొక్క తీక్ష్ణత ఇంకా పెరిగిపోయి వాటి లోపల వాటికి దైవీ శక్తి కూడా తోడైపోతుంది నీ ఆలోచనలకు, మంత్రజపం లోపలనే ఉంటే. ఆ రకంగా ఆ మంత్రజపం నీకు సహకరించడం వల్ల రెండు ప్రయోజనాలు ఏకకాలంలో జరిగిపోతాయి అన్నట్టు. చెత్త ఆలోచనలు దరిజరకుండా పోవడం వల్ల నీ శక్తి పతనం కాకుండా ఉంటుంది. ఆ జపం వల్ల వచ్చినటువంటి శక్తి నీ జీవితం లోపల నీ ఆలోచనలకు ఏం కావాలనో ఆ రకంగా ఉంటుంది. చివరికి ఏమైపోతుందంటే ఈ జపం యొక్క పరిణామము చెత్త ఆలోచనలు రాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత నీ జీవితము ఎలా నీవు ఉండాలని కోరుకుంటున్నావో అలా నీకు ఉంచడానికి ఈ మానసిక జపం అనేటువంటి చాలా తోడ్పడుతుంది. కాబట్టి మనసును గమనిస్తూ పో, చెత్తను తొలగించుకుంటూ పో. ఆ చెత్తను తొలగించడం లోపల దేవుని యొక్క అంటే ఏదైనా ఒక గురుమంత్ర జపమును ఆసరాగా తీసుకున్నామంటే ఆ చెత్త తొలగింపు కార్యక్రమము చాలా సవ్యంగా జరిగిపోతుంది. తర్వాత అత్యవసరమైన ఆలోచనలు చాలా మెరుగు లోపలికి వస్తాయి. అందుకే ఒక మంత్రాన్ని, దేవుని స్మరించు, ఈ మూడు నువ్వు సాధించుకున్నావంటే సుఖంగా జీవించు. తప్పకుండా నువ్వు జీవితం లోపల సుఖంగా జీవించగలుగుతావు. మనసును గమనించు, మనసు లోపల వచ్చే చెత్తను తొలగించు, ఏదైనా ఒక మంత్రాన్ని స్మరించు, జపించు.
ఆ తర్వాత మిగిలిన జీవితం లోపల సుఖమే ఉంటుంది. ఆ రకంగా సుఖంగా జీవించు అని చెప్పేసి చాలా విషయాలు ఇందులోపల వచ్చే విధంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా చెప్పినాము. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి పనికి వచ్చేటువంటి విషయం ఉన్నది. మనము అనవసరంగా ఈ టెక్నిక్స్ తెలుసుకోకుండా మనము అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర ఈ యొక్క కంట్రోలింగ్ పవర్ మనసుది లేకపోవడం వల్ల సైకియాట్రిక్ డాక్టర్స్ను మనం ఆశ్రయిస్తూ ఉన్నాము. వాళ్ళు ఏ మందులు మాకులు లేకుండా ఆలోచన విధానాల లోపల మార్పులు తెచ్చి మీ యొక్క ఒత్తిడిని తగ్గించేటువంటి పరిస్థితి లోపల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఏ ఫీజు లేకుండా మీకు ఇలాంటి విషయాలను తెలపడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి దీన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.